మరో 3-4 డేస్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొన్ని 40 రోజుల లోపల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీ నాయకుల మధ్య తీవ్ర గందరగోళం ఉంది. సమన్వయం లేదు. టీడీపీలో సీనియర్లు బాగా టికెట్లు వస్తుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా సమాయత్తం కాలేదు. అసలు ఏమాత్రం కూడా వే క్లియర్గా లేదు. అటువైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్ కట్గా కురుక్షేత్రానికి సిద్ధమై రెడీగా, అంటే ఎంత లోపలికి చొచ్చుకెళ్ళాలో అంత లోపలికి చొచ్చుకెళ్ళింది. కానీ ఇటు జనసేన టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో చక్కబెట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో రెండు పార్టీల అధినేతలు ఢిల్లీ వెళ్ళి ఈరోజు 3వ రోజు, మరో 3 రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. 40 రోజుల్లోపు ఎన్నికలు జరగబోతున్నాయి. 3 రోజులుగా ఢిల్లీలో కూర్చొని అమిత్ షా గారి ఇంటి చుట్టూ, ఎటు శివరాత్రి కదా అని చెప్పి గల్లా జయదేవ్ ఇంట్లో చంద్రబాబు, అటు తాజ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఉండి అక్కడ ఉపవాసం చేసి శివాలయం చుట్టూ వీళ్ళు ప్రదక్షిణలు చేయకుండా అమిత్ షా ఎప్పుడుగా అపాయింట్మెంట్ ఇస్తాడా అప్పుడు తిరుగుదాం, ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు, ఆయన దర్శనం చేసుకుందామని చెప్పి తిరిగి రోజంతా ఇళ్లకు హోటళ్ళకే పరిమితమై ఎంత దారుణం పరిస్థితి. 40% పైగా ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కనీసం నోటాతో కూడా పోటీ పడే పరిస్థితి లేని బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం ఇంతగానో ఎదురు చూసి 3 రోజులు ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి బలహీనమైన నాయకత్వానికి సంకేతం ఇది. ఎంత దారుణమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారో, ఎంత భయాందోళనలో పవన్ కళ్యాణ్ ఉన్నారో స్పష్టంగా చెప్పే సంకేతాలు ఇవి. దీన్ని కవర్ చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా పడుతున్న కష్టాలు కనుక చూస్తే, అరే బాబు మీలాంటి పరిస్థితి పగోలకు కూడా రాకండి రా అని అటు చంద్రబాబు నాయుడు గారి రాజగురు రామోజీరావు గారి పత్రికలోను, ఇటు వారాంత పలుకుల పత్రికలో రెండింటిలో కూడా మీరు నేను ఒకటే జట్టు, జనసేన బీజేపీ కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు మొత్తం డిసైడ్ అయిపోయింది. అయితే గురువారం రాత్రి అమిత్ షా ఇంటికి వెళ్ళారు కదా, మొదటి 5 నిమిషాల్లోనే సీట్ల పంపకాల లెక్క తేలిపోయిందట. నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలని చెప్పి ప్రణాళిక రచించడం కోసం మాత్రమే 1 గంట సేపు పైగా మాట్లాడుకున్నారట 3 అగ్రనేతలు. చెవిలో అసలు వాళ్ళ పాఠకులకు, వాళ్ళ వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి జాలిపడాలి మనం. అరే ఎంత పిచ్చోలరా బాబు, మీరు అవన్నీ నిజమనేట నమ్ముతున్నారు. గురువారం రాత్రి అమిత్ షా ఇంటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు 5 నిమిషాల్లోనే ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఢిల్లీలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఢిల్లీలో అక్కడే ఒకరు హోటల్లో ఒకరు ఇంకో ఎంపీ ఇంట్లో ఉండి ఎప్పుడు అమిత్ షా దర్శనం దక్కుతుందా అని చెప్పి ఎదురు చూపులు చూస్తున్నారు? కనీసం ఈ మాత్రం ఆలోచించే జ్ఞానం కూడా మీకు లేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? ఇంత దారుణమా అని. మరి ఫిక్స్ అయిపోయింది, ప్రకటించడం ఒకటేనంట నయమే. ఇటు ఏమంటారు చంద్రబాబు గారు రాజగురువు, అటు ఇంకో వారం తప్పలుకలే ఉండి ఇంకో మరి మధ్యలో మా 7 గంటలకు వచ్చే ఒక కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పే వార్తలు చేసే ఒక కమెడియన్ ఛానల్, మరి ఆ యజమాని ఈ కమెడియన్ కానీ అందరూ వెళ్ళేసి అమిత్ షా దగ్గరికి వెళ్ళి డీల్ సెట్ చేశారేమో. చంద్రబాబు గల్లా జయదేవ్ ఇంట్లో ఉంటే, పవన్ కళ్యాణ్ తాజ్ హోటల్లో ఉంటే, వీళ్ళే ఈ మీడియా ఛానల్ ఓనర్లు డైరెక్ట్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళి వీళ్ళకి తెలియకుండా స్ట్రింగ్ ఆపరేషన్ రహస్యంగా వెళ్ళేసి సీట్లు గిట్లు మొత్తం మాట్లాడేసి మళ్ళీ తిరిగి వీళ్ళ స్టూడియోలకు వీళ్ళ ఇళ్లకు వచ్చేసినట్టున్నారు. ఎవర్రా బాబు ఫిక్స్ చేసింది ఎవరు? మొన్న రాత్రి ఫిక్స్ చేస్తే మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఢిల్లీలో వాళ్ళు? ఎందుకు అమిత్ షా కోసం పడిగాపులు పగారుతున్నారు? ఎందుకు బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకు బీజేపీ వైపు నుంచి కనీసం స్పందన లేదు? మరి ఎందుకు చంద్రబాబు చెప్పచ్చు కదా 5 నిమిషాల్లోనే అయిపోయింది, 30 సీట్ల అసెంబ్లీ వాళ్ళు, 8 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ జనసేన, 7 బీజేపీ, మొత్తం 30 అసెంబ్లీ, 3 ఎంపీ జనసేన, 5 ఎంపీ బీజేపీ, మొత్తం 8 వాళ్ళు పోటీ చేయబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్పచ్చు కదా. రోజంతా ఆ పడిగాపులు ఎందుకు? వాళ్ళు చెప్పచ్చు కదా. మీరు మీ కామెడీలు ఏదో ఎర్రిపప్పలను చేద్దామని చూసే జనాలను అనుకొని ఇంకా 95 రామారావు గారిని కదా కాళ్ళు బట్టి ఈడిసి మొత్తం మట్టిలో కలిపేసిన ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇంకా 2024 ఇది. తెలివితేటలు మీ ఒక్కరికే సొంతం కాదు. స్క్రిప్ట్ రైటింగ్ మీ ఒక్కరికే సొంతమా? దాన్ని తిప్పి కొట్టి అవతల సాకిరేవి చేయడానికి జనాలు ఎవరు లేరు. మరి నిజాలేంటి అబద్ధాలేంటి ఏం జరుగుతుందని చెప్పడానికి మాటలు మాట్లాడము, కథనాలు రాయడం మీకు ఒకరికే సొంతం. మాటలు మాట్లాడడం మొదలెడితే 24 గంటల గ్యాప్లు కూడా మాట్లాడే తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఏం తక్కువేం లేదు. మరి అంత ఎర్రిపప్పది చేస్తారా జనాన్ని? ఫిక్స్ అయిపోయిందంటే మొన్న రాత్రి పోయినప్పుడు 5 నిమిషాల్లో ఫిక్స్ అయిపోయిందంట. రాతలు అట్లా రాసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడే ఇంతవరకు ఏం చేస్తున్నారు ఢిల్లీలో? ఇంతవరకు ఏం చేస్తున్నారని మీరు మీ అతి కామెడీలు కాకపోతే